హలో అండి, వెల్కమ్ టు కోమరమ్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ తీసుకుని వచ్చాను మేము ముందుకు. హెచ్ఎండి లేఅవుట్లో 40 ఫీట్ రోడ్లో 133 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్ హౌస్ చూసుకోవచ్చు. ఫ్రంట్ వెల్వేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. 40 ఫీట్ రోడ్స్ తోటి ఆల్ ఫెసిలిటీస్ తోటి ఉంది ప్రాపర్టీ. మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది. లగ్జరియస్ట్ డూప్లెక్స్ విల్లా చూసుకోండి. ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఈ హౌస్ అనేది సేల్ అయిపోయింది. ఈ హౌస్ అనేది అవైలబిలిటీ ఉంది. పార్కింగ్ స్పేస్ గిట్ట చాలా స్పేషియస్గా వచ్చింది. డబల్ కార్ పార్కింగ్స్ తోటి చూసుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి స్లోగా. అండ్ పార్కింగ్ స్పేస్ ఇలా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలర్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. కలర్స్ ఎందుకంటే బ్యాలెన్స్ అనేది వాళ్ళకైతే ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళకు రిక్వైర్మెంట్ని బట్టి కలర్స్ వేస్తారు. బోర్ అండ్ సంపు ఇట్లా ఉంది. సెట్ బ్యాక్ ఏరియా ఇట్లా చాలా స్పేసియస్గా ఇచ్చారు చూసుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ చూసుకోండి మరొకసారి. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. ఫుల్ టు ఫుల్ ఆర్ అండి. మొత్తం ఓపెన్ కిచెన్ స్పేస్ అండ్ హాల్ ఏరియా. హాల్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. చూసుకోండి ఏ విధంగా ఉందో హాల్ ఏరియా. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. అండ్ స్టీల్ రీలింగ్ ఇట్లా వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి పూజ రూమ్. ఓపెన్ కిచెన్ స్పేస్. కిచెన్ స్పేస్లో ఫుల్ టు ఫుల్ టైల్స్ వేసారు మొత్తం చూసుకోవచ్చు. కింద స్పేస్ అనేది ఏ విధంగా చూసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా, సెట్ బ్యాక్స్. ఇక్కడ గమనిస్తే మనకు కింద మాస్టర్ బెడ్రూమ్, కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. డూప్లెక్స్ కాబట్టి ఓపెన్లో మనకు డూప్లెక్స్ వస్తుంది కింద. ఇది వచ్చేసి పైన మనకు అటాచ్ వాష్రూమ్. 2 విండోస్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో. వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా స్పేసియస్ వస్తుంది. బెడ్రూమ్ సైజెస్ ఇట్లా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. మంచి ప్రైమ్లో ఉంది ప్రాపర్టీ. స్టెప్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, బ్లాక్ కలర్స్. అండ్ అక్కడ వాల్స్ గమనిస్తే మనకు డిజైన్స్ వచ్చేది చూసుకున్నారు కదా. కలర్స్ వేస్తే మాత్రం వండర్ఫుల్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇక్కడ గమనిస్తే మనకు ఓపెన్ హాల్ ఏరియా అయితే చాలా స్పేసియస్ వచ్చేది. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. ఇక్కడ విండో వచ్చింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా చూసుకోవచ్చు. ఏమంత స్పేస్గా ఇచ్చిందో. సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ విండోస్ అండ్ ఇక్కడ ఒక విండో. సెల్ఫ్ ఇచ్చా సింపుల్ ఇచ్చారు చూసుకోండి. బెడ్రూమ్ సైజెస్ గిట చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. క్వాలిటీ అయితే ఇక్కడ కాంప్రమైజ్ అనేది ఎక్కడ లేదు. అటాచ్ వాష్రూమ్. క్వాలిటీ పరంగా మాత్రం గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండి. ఫుల్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కింద డిస్క్రిప్షన్లో. కింద డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. ప్రైస్ ఇట్లా మనకు రీజనబుల్ బడ్జెట్ అండి. మంచి రీజనబుల్ బడ్జెట్లో ఉంది. 93 lakhsలో మనకు ఈ ప్రైస్లో మనకు డూప్లెక్స్ విల్లా చూసుకోవచ్చు. సీలింగ్ డిజైన్ అండ్ ఇక్కడ బాల్కనీలో సెల్ఫ్ టైల్స్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చాలా స్పేసియస్ వచ్చేది. బ్యూటిఫుల్ హౌస్. వాళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చాలా బ్యూటిఫుల్ హౌస్ తక్కువ బడ్జెట్లో మేము ముందుకు తీసుకొని వస్తాను. మంచి గుడ్ క్వాలిటీ అయింది. అండ్ నో బఫర్ జోన్స్ అండ్ నో ఎఫ్టిఎల్ జోన్స్. ఇలాంటి ప్రాబ్లం అనేది ఏమీ లేదు. హెచ్ఎండి లేఅవుట్ ప్రాపర్టీ. రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం మనకు తప్పకుండా కాల్ చేయండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ అని ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.